హాయ్ అండి, ఇది పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుల స్వామివారి టెంపుల్ అండి. ఇక్కడికి పిఠాపురం చుట్టుపక్కల ఊర్ల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. చాలామంది భక్తులు స్వామివారి చరిత్ర అయిన శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం పుస్తకాన్ని సప్తాహం అంటే వారం రోజుల పారాయణం ఇక్కడే టెంపుల్లో కూర్చుని చదువుతారు. స్వామివారి బుక్లో వారం రోజుల్లో ఏ రోజు ఏ చాప్టర్ చదవాలి అనేది రాసి ఉంటుందండి. దాన్ని బట్టి భక్తులు పారాయణం చేస్తారు. ఇక్కడ అన్నప్రసాదాలు భక్తులకి అడిగి మరీ వడ్డిస్తారండి. ఇక్కడికి వచ్చే భక్తులు మనసులోని కోరికను కోరుకుని ఒక కొబ్బరికాయని ఇలా ఔదంబర వృక్షం చెట్టు కింద కడితే వాళ్ళ కోరిక నెరవేరుతుందని చెప్పేసి భక్తుల విశ్వాసం. మనం ఏ పూజలు చేసినా, ఏ పారాయణాలు చేసినా దానిలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా మన జీవిత ప్రయాణం కొనసాగించాలి. రామాయణం, మహాభారతం, భగవద్గీత, స్వామివారి చరిత్రలు ఇలా దేనిలో చూసినా మనిషి మనుగడ ఎలా ఉండాలి, ఏది ప్రకృతి విరుద్ధం, ఏది శాంతి స్వరూపం అనే దానిని తెలియజేస్తాయి. దానిని తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. అప్పుడే మనం చదివే పురాణాలకు అర్థం, పరమార్థం.